అందరికీ నమస్తే. భారత్ న్యూస్ టీవీ ఛానల్ స్వాగతం. ప్రతిపక్షంలో ఒకటిగా కూర్చున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారుతుందా లేదా అనేది కూడా మనకు డౌట్ పడాలి. ఎందుకో తెలుసా? అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఫేక్ ప్రచారాలు నమ్ముకున్నాడు తప్ప నిజం ప్రచారం చేయలేకపోయారు. సో అది ఒక ఓటమి కారణమైంది. ఎన్నో వర్గాల్ని గెలికాడు. వలస కార్మికుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు చదువుకున్న వాళ్ళకి అందరినీ సో మాకు గెలికారు. సో గెలిపిన తర్వాత నాకు వచ్చినటువంటి ఫలితమే 11 సీట్లు వచ్చాయి. సో ఇంకా చాలా విషయాలు బయటపడాల్సి ఉన్నాయి. అవన్నీ బయటపడి ఉంటే ఈ 11 సీట్లు మిగిలే కావేమో బహుశా. ఎందుకో తెలుసా? ఋషికొండ ప్యాలెస్లో జరిగినటువంటి ప్యాలెస్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎన్నో చోట్ల ఏంటంటే ఒక రాజభవనం లాగా ఇంద్రభవనంలా కట్టినటువంటి ఎన్నో భవనాలు చూసాము. సో అవన్నీ ప్రభుత్వ ఆస్తులే, వాటిలో కట్టారు. ఇంకా చాలా రకాలుగా చేశారు. అయినా సరే ఇంకా అబద్ధ ప్రచారాలు ఇంకా మానట్లేదు. ఈ అబద్ధ ప్రచారాలు నమ్మి ప్రజలు మోసపోతారని ఇంకా అనుకుంటున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పింక్ టైం ఏంటని ఇంకా రకరకాల అప్పుడు వర్కౌట్ అయినండి. కానీ ఇప్పుడు వర్కౌట్ కావట్లేదు. ఎందుకో తెలుసా? సో నువ్వు చెప్పింది మొత్తం అబద్ధాలే. అధికారం కోసం నువ్వు మాట్లాడుతున్న మాయ మాటలే అని జనాలందరిలోని అదొక ఇదిగా బాగా వెళ్ళిపోయింది. సో నమ్మలేని పరిస్థితిలో ఉంది. అలాంటి ఈ పార్టీ కూడా ఏమైనా ఎత్తిపోతుందేమో అన్నంత ఇదిలో ఉన్నారు. అది ఒకటి. దాంతోపాటు ఇంకా రకరకాలు చూసుకున్నట్టయితే సో మొదటిగా వీళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారం ఏంటి తెలుసా? 99 హామీలు అమలు చేశాం. 99 హామీలు ఎక్కడ అమలు చేశారండి? పోలవరం పూర్తి చేశారా? అది 1% అంటారు. మద్యపానం నిషేధించారు, అది 1% అంటారు. ఇంకేం చెప్పారు? సిపిఎస్ అన్నారు, అది 1% అన్నారు. మెగా డిఎస్సి అన్నారు, అది 1%లోనే పోయిందన్నారు. ఇంకా ఉద్యోగస్తులు, ఇంకా జాబ్ బ్యాక్, ఇంకా చాలా రకరకాల గ్రూప్ 2 ఉన్నారు, అది 1%. మొన్న రిలీజ్ చేశారు, అది 1%లో పోయిందన్నారు. ఇవన్నీ తప్పులు కావండి. రాజధాని అమరావతి కడతా అన్నారు, అది అమరావతి రాజధాని అన్నారు. అధికారంలోకి వచ్చాక దాన్ని ఊసే మానేశారు. అది కమ్మరావతి రాజధాని అన్నారు. అది ఒక దెబ్బ కొట్టింది. ఓకే ఫైన్, అంతలో తీసేద్దాము. ఇంకా రకరకాలుగా చేస్తున్నటువంటి ఇవన్నీ ఫేక్ ప్రచారాలు నమ్ముకుంటే పార్టీ ఎలా బతుకుతుందండి? ఇప్పుడు కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు. కానీ ప్రతిపక్ష స్థానంలో ఉన్నది మాత్రం మీరే కదా. 40% ఓటింగ్ వచ్చింది. సో 40% ఓటింగ్ వచ్చినప్పుడు మీరు ఎంత జాగ్రత్త పడాలి? ఇంకా 40% ఓటింగ్ వస్తే మీ ప్రతిపక్షం ప్రతిపక్ష స్థానం మీకే కదా ఉన్నది. అసెంబ్లీలు ఇవ్వకపోవచ్చు, ఓకే. కానీ బయట మాత్రం మీ ఎమ్మెల్యేగా చూస్తుంది నాయకులందరూ మీకే కదా, గ్రామ స్థాయి నుంచి జెండా పట్టుకునే వాళ్ళందరూ. ఒకసారి ఆలోచిస్తే సరిపోతుంది కదా. ప్రతిపక్షం లేదు కదా, నేను అసెంబ్లీలోకి రాలేను, నాకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్తే ఎలా అండి? ఒకసారి ఆలోచించాలి మీరు కూడా. ప్రతిపక్షం లేదని చెప్పేసి మీరు మాత్రం ఈ విధంగా చేస్తే మాత్రం సో రాను రోజుల్లోని మీ పార్టీ నిలదొక్కడం కూడా కష్టమవుతుంది. ఆలోచించాలి. ముందు ఫేక్ ప్రచారం నమ్ముకోవడం మానేయండి. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి తప్పులు చేస్తాయి. తప్పును చూపించండి, భూతందులో పెట్టి మరి చూపించండి, తప్పేం కాదు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ మీరే ఇప్పుడు ప్రతిపక్షంలో బాధ్యత తీసుకోవాల్సింది. ఇప్పుడు కూటమి క్యాంటీన్ కూడా మీరు ఒక్కరే 3 పార్టీలు కలిపి మరి వచ్చినటువంటి ఓట్లు కండిపోతే మీరు కేవలం 40% ఓటింగ్ తెచ్చుకున్నారంటే సో మీ పైన ఒక ప్రతిపక్ష స్థానాన్ని ఎంత బాధ్యత ఉందనే కదా అర్థం. గత 2019లో టీడీపీకి వచ్చింది 23 సీట్లు, అవునా? 23 సీట్లు వస్తే మీ అప్పుడు వాళ్ళకి వచ్చిన 40% ఓటింగు. అయినా సరే మేము కుంగిపోలే, ఎక్కడ ఓడిపోవాలి. వాళ్ళకి ప్రతిపక్ష అసెంబ్లీలో ఉంది. సో బయట ఉంది కాబట్టి పోరాడి ఈరోజు వాళ్ళు కూటమి కట్టారు. 144 సీట్లు తెచ్చుకున్నారు. మీరు ఒక్కరే నిలబడి పోరాడాడు, మీకేముందండి? ఇంకా 11 మందితో పోరాడలేలా?
తప్పు జరిగితే తప్పని చెప్పడం మా రాజ్యాంగంలో ఎక్కడ లేతే తప్పని చెప్పాలి, కానీ అబద్ధాన్ని చెప్పకూడదు కదా. సో ఇవన్నీ మానుకుంటే తప్ప ఇంకేముండదు. సో ఏదైనా సరే నిజం చెప్పడం చాలా మంచిది. సో మంచిలాగా మనం చెప్పాం. సో ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన దౌర్భాగ్యం అదే. మంచి చెప్తే మన పార్టీ గ్రాఫ్ పడిపోతుంది, మనకి తెలుసు. ఓకే ఫైన్, కానీ చేస్తున్న తప్పును కూడా ప్రతి ఒక్క తప్పును కూడా సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్క తప్పును కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైనే ఉంది, ఎంతో కొంత ఉంది. లేదు కూడదు, మా చేత కాదు అనుకుంటే మాత్రం ఇంకెవరు ఎంచలేరు. పార్టీ క్యాడర్ కూడా చాలా డిస్టర్బ్గా ఉంది. సో అది ఫ్రెండ్స్. సో ఇంకో వీడియోలో చెప్తాను. సో వ్యవసాయ విగ్రహాల గురించి కూల్ చేస్తున్నారు ఏంటి దానిపైన కూడా మాట్లాడదాము. ఓకే ఫ్రెండ్స్.